మీరు సమస్యలతో బాధపడుతున్నారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాల్లో ఇలా ఎటువంటి సమస్యలకైనా ఈ గురువు గారు 100% పరిష్కారం చేయబడును. నమ్మకంతో కాల్ చేయండి. గురూజీ రామరాజు. ఫోన్ నెంబర్ 9849238801. మార్చి 16 మేషరాశి వారికి మీ జీవితంలో అతిపెద్ద కల్లోలం రాబోతుంది. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో మేషరాశి వారి గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి మార్చి 16 ఈ రాశి వారి జీవితంలో కల్లోలం జరగబోతుంది. అలాగే అతిపెద్ద సంఘటనలు కూడా జరగబోతున్నాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి జరగబోయేటటువంటి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, గోచర ఫలితాలు ఏ విధంగా సూచిస్తున్నాయో పూర్తి అంశాలను ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని పూర్తిగా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక ఈ యొక్క రాశి వారిది మంచి మనసున్న వ్యక్తులు, ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో నేర్పరులు, మేధావులుగా గుర్తింపు పొందుతారు. అదేవిధంగా ఈ రాశి వారు తమ జీవితంలో అత్యున్నతమైన స్థానాలను అధిరోహిస్తూ ఉంటారు. ఇక ఈ రాశిలో పుట్టినటువంటి వారు తమ యొక్క జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా ఉండే తత్వంగా తీసుకుంటూ ఉంటారు. ఎదుటి వారితో పాటు పోటీ పడే లక్షణాలు ఉంటాయి. ఇక ఈ యొక్క రాశివారు జీవితంలో కృంగిపోకుండా ఆత్మధైర్యంతో ఉంటారు. నేర్పరితనంతో ముందుకు అడుగులు వేస్తారు. విజయాన్ని సాధిస్తూ ఉంటారు. ప్రతి తిథులు కూడా మారుతున్నప్పటికీ రాశి చక్రంలో ఫలితాలను ఎక్కువగా అనుభవిస్తూ ఉంటారు. తెలియకుండా దైవబలం కూడా రక్షిస్తూ ఉంటుంది. ప్రతికూల ఫలితాలు ఉన్నా కూడా వాటిని తక్కువగా అనుభవించే విధంగా దైవం మిమ్మల్ని రక్షిస్తుంది. దీనికి గల కారణం మీ మంచితనం, మీ దయాగుణం. ఇతరులకి మంచి చేయాలనే ఆలోచన. కొన్ని విషయాల్లో మీరు తగిన జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి. ఈ విషయంలో జాగ్రత్త తీసుకోకపోతే మీ జీవితంలో చాలా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి అనుకూల ఫలితాలైతే ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఏ రంగంలో ఉన్నవారికైనా సరే అనుకూలమైన ఫలితాలైతే ఏర్పడబోతున్నాయి. కుటుంబానికి సంబంధించిన అంశాలు, వృత్తి, ఉద్యోగ, వ్యాపార అంశాలు, ఉన్నత చదువులకు సంబంధించిన అంశాలు అన్నిటిలో కూడా అనుకూలమైన ఫలితాలు చూస్తారు. ఇక ఈ రాశివారు ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలను కూడా అన్ని తొలగిపోయి కుటుంబానికి సంబంధించిన అంశాలు, దాంపత్య జీవితానికి సంబంధించిన గతంలో ఏవైనా చిన్న చిన్న ఒడిదుడుకులు ఉంటే అవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ఒకరినొకరు అర్థం చేసుకుని పిల్లల భవిష్యత్తు కోసం కృషి చేస్తారు. మీ కుటుంబంలో కూడా మీ యొక్క మాటకు విలువ అనేది పెరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీ మాటను అనుసరిస్తారు. మీ మాటను వేదవాకుగా భావించే సమయం ఉంటుంది. ఇక సంతోషంగా గడిపే సమయం కనిపిస్తుంది. మీ కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కెరియర్లో సెటిల్ లేదు అనుకునే వారికి సెటిల్ అయ్యే అవకాశం ఏర్పడబోతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ సమయంలో ముఖ్యమైన సంఘటనలు జరగబోతున్నాయి. అందులో మీరైతే శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ పిల్లలకు సంబంధించిన అంశంలో మీరు శుభవార్త వినే అవకాశం ఉంటుంది. ఇది మీ మానసిక ఆనందానికి కూడా కారణమవుతుంది. పిల్లలు ఏ రంగంలో ఉన్నవారైనా సరే, విద్యార్థులైనా లేకపోతే ఉద్యోగస్తులైనా, కెరియర్ పరంగా సంబంధించిన అంశమైనా సరే, మీ పిల్లలకు సంబంధించిన ఒక శుభవార్త అనేది ఈ రోజునైతే మీకు కనిపిస్తుంది. ఇక మీరు సంతోషిస్తారు. వ్యాపారంలో, షేర్ మార్కెట్లో ఉన్నతమైన స్థానంలోకి ఎదుగుతారు. మీకు లాభాలు కనిపిస్తాయి. లాభాల బాటలోకి అడుగులు వేస్తారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే మీరైతే కనుక ఊహించని విధంగా లాభాలను పొందబోతున్నారు. ఇక మీ ప్రేమ వ్యూహానికి సంబంధించిన అంశాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు కనుక ఇంట్లోనే మీ ప్రేమను చెప్పి పెద్దలను ఒప్పించి అనుకున్నట్లయితే కనుక ఈ వ్యక్తి మూడో వ్యక్తి యొక్క జోక్యాన్ని అస్సలు అంగీకరించకండి. మీ విషయంలో మీకు అన్ని మేలుకరమైన అంశాలు జరగబోతున్నాయి. ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.